ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు మేము చాలా మంచి షార్ట్ ఫిలిం తీసాం మీకోసం. మొత్తం చూసి దయచేసి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ షార్ట్ ఫిలిం అనేది ఎవరిని ఉద్దేశించి చేయలేదు, కానీ చాలా మంచి మెసేజ్, ఒక ఆడపిల్ల ఫీలింగ్స్ గురించి. చాలా వరకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. చేస్తారు. చేయండి. బాయ్ బాయ్. బాయ్. కామెంట్ లైక్ మర్చిపోకండి. దీనికోసమే కదా అన్నయ్య నువ్వు తొందరపడి చనిపోయిన నిమిషమైనా నా గురించి ఆలోచించి ఉంటే ఈరోజు నేను ఒంటరిదాన్ని అయ్యేదాన్ని కాదు. అయినా సరే నీ చావుకు కారణమైన దాన్ని చంపి నేను పగ తీర్చుకుంటా. ఇదే చున్నీతో నువ్వు ఉరివేసుకొని చనిపోయావు కదా, ఇదే చున్నీతో దాన్ని చంపేస్తా. ఎప్పుడు చేస్తాడు వీడు, నాకు తెలియాలి. ఇది కౌసల్య ఎక్కడుందో. చెప్పు, దొరికిందా? ఎక్కడున్నది? ఇచ్చింది సరిపోలేదా నీకు? ఇస్తానులే, చెప్పు. కానీ నాకు ఎట్టి పరిస్థితుల్లో దాని చిరునామా మొత్తం కావాలి. కారణమని అందరూ చెప్తున్నారు ఇక్కడ. నాకు తెలిసింది కౌసల్య అని. నేను దాని నెంబర్ ఇస్తాను, ఇంకా మంచి మీరే చూసుకోండి. సరే, పంపించు త్వరగా. దొరికింది. ఇంటికి అద్దె కట్టాలి 4,000. 4 నెలల నుంచి నేను కట్టలేదు. పాలకి 3,000 ఇవ్వాలి. ఇది 3 నెలల నుంచి ఇవ్వలేదు. కాయగూరలు తిని 2 నెలలు అయింది. ఇంకా గ్యాస్ కొనలేకపోతున్నాను. బయట నుంచి తింటే రోజుకు 300 అవుతుంది. అలానే గ్యాస్ తీసుకుందామంటే నా ఒక్కదానికి ఇవ్వడానికి ఎవరూ లేరు, ఇప్పించడానికి ఎవరూ లేరు. అమ్మ నాన్న ఉంటే బాగున్ను. మొన్న అందరూ చనిపోయారు కోవిడ్తోని. నేను ఒకదాన్నే ఉన్నాను. ఉన్న ఇల్లు అమ్మేశాను వాళ్ళు బ్రతుకుతారని. ఎలా ఏంటో నేను వాళ్ళ పోవాలేమో. వాడిలా రిపేర్లు చేయడానికి కూడా పనికిరాను. కొంచెం చనిపోదామంటే ఎందుకు చనిపోవాలి? అబ్బాయి అన్నయ్య ఉంటే ఇచ్చేవాడు, వాడు అంతేలే.
వరకు అందరూ వచ్చారు. ఇప్పుడు ఎవ్వరూ రావట్లేదు, కంట్లో నీళ్ళు తప్ప. ఒకగానొక ఆడపిల్ల ఎలా ఉందని కూడా బాబాయ్ అలకలేదు. ఈ మధ్య ఉల్లిపాయ వేడి నాది ఒకటైపోయింది. హలో, ఒక నిమిషం అక్క, ఒక నిమిషం. ఇదొకటి డబ్బులకు చేసింది. చెప్పక్క. ఇప్పుడు చెప్పక్క. ఏమక్క, ఎందుకు చూసావు? డబ్బులా ఇస్తానక్క, నీకు తెలుసు కదా. నాకు కావాలి కదా. ఇప్పుడు అమ్మ నాన్న గుర్తొచ్చారని ఏడుస్తున్నాను. నేనమ్మా మీ అమ్మ నాన్న గుర్తొచ్చారు, నాకు డబ్బులు ఇవ్వాలి, అవసరం కదా నాకు. నీ అవసరం నాకు తెలుసు అక్క, మరి ఇప్పుడు లేవు కదా. ఒక 2 నెలలు ఉండు, ఏదైనా జాబ్ చూసుకొని ఇస్తాను. ఇంకా 2 నెలలు పెడితే 4 నెలలు అవుతుంది. అది కాదక్క, ఇప్పటికే ఉల్లిపాయలు బంగాళదుంపలు తప్ప ఏమీ లేవు ఇంట్లో. భోజనంకే జరగట్లేదు. బాబాయ్ వాళ్ళు పట్టించుకోరు నన్ను. ఒక 2 నెలలు అలా అంటావేంటక్క నువ్వు? ఒక 2 నెలలు ఉండు, నేను ఏదో చేస్తాను. ఏమంటావు? ఏంటక్క? ఒక 2 నెలలు ఉంటే నీ బాకీ తీర్చేస్తానక్క, ఏదో చేసి. ఇంకెన్ని చెప్పినా విండు, చచ్చిపోవాలనిపిస్తుంది. ఉల్లిపాయ కూర కూడా చేసుకోలేను. ఒక ఉల్లిపాయ కొనడానికి వెళ్ళినా చాలు, కడుపు నిండా తింటున్నాము. ఇచ్చే డబ్బు అని చూస్తే 400కి కూడా 40,000 ఇచ్చేవారు మా నాన్న విరాళాలు ఒక్కొక్క వెధవకి. ఈ మధ్య నేర్చిన ఉల్లిపాయ కనుక్కుంటున్నారు. ఏడుపు వచ్చినప్పుడల్లా ఉల్లిపాయ తెచ్చుకొని ఇలా కవర్ చేసుకుంటున్నాను. ఒంటరి ఆడపిల్లని తెలిస్తే వెంటబడతారని. ఇప్పుడు ఎవరు? నా పేరు నీకెందుకు? ఎవరు చెప్పారు నాకు డబ్బులు అవసరమని? ఏం చేయమంటారు? ఒక నిమిషం ఉండండి. ఇలాంటి వాళ్ళది మాటలు రికార్డ్ చేయాలి. ఇక్కడ ఒకటి. ఒక్క నిమిషం ఉండండి.
ఒక్క నిమిషం. రికార్డ్ చేస్తాను. చెప్పండి. ఇందాక లేవు డబ్బులు ఇస్తానంటున్నారు. ఏం చేయమంటారు? ఏం మాట్లాడుతున్నావురా వెధవా? ప్రైవేట్గా రావడం ఏంటి? ఫోన్ పెట్టు ముందు. ఎవరో ఆడపిల్ల ఒకటే ఉందని తెలిస్తే చాలు. చందాలు ప్రైవేట్గా కాలవాలంట. ఎంత అడిగితే అంత ఇస్తాడంట. ఎవరు వచ్చేస్తున్నారో వీళ్ళకి. ఈ ఖాళీగా ఉంది ఇక అవసరం లేదు. పెట్టేసింది. హలో హలో, మధ్యప్రదేశ్ అంటుంది. ఇది ఒకటి వాగుడు. ఎలా ఆపాలో తెలీదు నాకు. ఎత్తితే అమ్మకమైన ఎత్తపోతే అప్పులు అంటారు. హలో, ఎవరు మీరండి? డబ్బులు అంటారు ఒకసారి, జాబ్ అంటారు ఒకసారి. యాక్టింగ్ అయితే నేను నేర్చుకున్నాను. నేను కంపెనీకి అప్లై చేస్తానని మీకు ఎలా తెలుసు? చూడండి, ఇప్పటికే ఒంటరిగా ఉన్న ఆడపిల్లని మీరు ఛాన్స్ ఇస్తారని మోసం చేయకండి. మీరు యాడ్ ఏజెన్సీ పేరు చెప్పండి. నేను ఏ కంపెనీ? అబ్బాయి యాడ్ ఏజెన్సీయా? నేను అప్లై చేశానండి, రమ్మంటారు అయితే? సరే అయితే ఓకే. ఇప్పుడు ఎక్కడికి రమ్మంటారు? సరే. అమ్మయ్య, అమ్మ నాన్న గుర్తొచ్చి అమ్మ నాన్న గుర్తొచ్చి ఏడుపు వచ్చినప్పుడల్లా ఉల్లిపాయలు తెచ్చుకొని అలా వాటి వల్ల ఏడుస్తున్నట్టు అనుకుంటాను. ఎవరైనా చూస్తారని. యాడ్ ఏజెన్సీ నుంచి ఫోన్ వచ్చింది. వీళ్ళని ఇస్తే ఇంక ఈ బాధ ఉండదు నాకు. ఈరోజు రమ్మన్నారు. ఆవిడ ఉంటుందో లేదో. రాత్రంతా ఫోన్లో ఆవిడ ఏదో ఉద్యోగం ఇచ్చేస్తున్నట్టే మాట్లాడుతుంది. నా వయసేలే, మహైతో 26, 25 ఉండొచ్చు. ఇంతవరకు మగపిల్లలు లేదా వాళ్ళ బాబులు ఇస్తాననేవారు. నేను